71 ప్లీజ్. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ దట్ ఐ హ్యావ్ బీన్ అఫ్లిక్టెడ్. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. మళ్ళొకసారి ఇదే వచనాన్ని గట్టి చదువుదామండి. అర్ధసహితంగా అనుభవరీతిగా ప్రభుని గణపరుస్తాం. 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ పొందుట నాకు మేలాయను. బైబిల్లో విడ్డూరమైన మాటలు ఈ వచనాలుగా ఉన్నప్పటికీ మన ఆత్మీయ జీవితాలను చరిత్రలు మార్చేసే శక్తివంతమైన వచనమే ఈ వచనం. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ప్రియ సోదరి సోదరుడు, వెళ్తున్న జీవితయాత్రలో శ్రమానుభవం ద్వారా, అది ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యపరంగా కావచ్చు, కుటుంబరీత్యా కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, కొన్నిసార్లు స్నేహితుల మధ్యలో కావచ్చు, నువ్వు వెళ్తున్న ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క భవిష్యత్ జీవితం పట్ల కావచ్చు, కొన్నిసార్లు నీ శరీరంలో ముళ్ళే కావచ్చు. నువ్వు వెళ్తున్న శ్రమ ద్వారా, అయ్యా నేను శ్రమలో ఉన్నాను, నేను ఎలా ఆరాధించగలను అని ఆలోచిస్తే కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంటాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమ, బాధ, గాయం, నొప్పి. ఇంగ్లీష్లో ఈ యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి బైబిల్లో రాస్తుంది, గుడ్ ఫర్ మీ దట్ ఐ హ్యావ్ బీన్ అఫ్లిక్టెడ్. అఫ్లిక్షన్లో మొదటికి వచ్చేదే నొప్పి, వేదన, గాయం. గాయపడుట నాకు మేలు అంటాడేంటి? నువ్వు నన్ను శ్రమ గుండా తీసుకెళ్తే నాకు మేలని ఎలా అంటాడు? ఇది అనుభవానికి ముందు రాసుంటే మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అనుభవించిన పిమ్మట కాలక్రమేణా తన హృదయం లోతు నుండి పెళ్ళుబికిన కీర్తనే శ్రమ నొంది ఉండుట నాకు మేలు. అంటే ఎప్పుడైతే నేను బాధపడ్డానో, గాయపరచబడ్డానో, దుఃఖం గుండా వెళ్ళానో, అనారోగ్యం వెళ్ళానో, శ్రమల గుండా వెళ్ళానో, ఇవన్నీ కూడా నాకేమైంది? మేలాయను. ప్రియ సోదరుడా, ఈ సందర్భంలో నిజంగా గాయము గుండా వెళ్తే, నొప్పి గుండా వెళ్తే, శ్రమ గుండా వెళ్తే మనందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుని బిడ్డలకు దేవుడు శ్రమలు ఎందుకు తీసుకొస్తున్నాడు? ఎందుకు దేవునికి చేత కాదా ఏంటి? అసలు నిజంగా దేవుడు మర్చిపోయాడా? ఎందుకు ఇలా జరుగుతుంది? వాస్తవంగా సుఖంగా ఉండాలని, సంతోషంగా జరగాలి, అన్ని అనుకున్నట్టు జరగాలి, ఎందుకు శ్రమను ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు అని చాలాసార్లు మన ఆలోచన కొన్నిసార్లు అతీతంగా అపవాది గాయం చేస్తూ ఉంటాడు. అందుకొరకే చాలాసార్లు ఈ ఆయుధాన్ని మర్చిపోతాం. ప్రియ సోదరుడా, యుద్ధ భూములకు దిగకముందు ఆయుధం చాలా ప్రాముఖ్యం. బిఫోర్ యూ గెట్ ఆన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ వెపన్. ఆయుధాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. లేకపోతే విషాదం ఏం తెలుసా అండి, మనం చాలాసార్లు చూస్తుంటాం, ఆయుధాన్ని పిల్లల చేతిలో పెడితే, పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు కొన్నిసార్లు మన న్యూస్లో వింటుంటాం, తెలియకుండా వాళ్ళ డాడీ గన్ తీసుకొని వచ్చి ఆడుతూ తీసుకెళ్ళి కొడితే ఏమవుతుందండి? కాపాడాల్సిన ఆయుధమే వారి ప్రాణాలని తీసేస్తుంది కదా. ఇప్పుడు ఆయుధము విలువైందా కాదా? విలువైందే. కానీ ఆయుధాన్ని సరిగా వాడకపోతే చెప్పండి, అపాయాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఒక బలమైన ఆయుధాన్ని క్రైస్తవ ప్రపంచం మీద అపవాది మన ఆయుధాన్ని తిప్పి మనకే గాయం చేస్తాడు. ఏం తెలుసా ఆయుధం? గత రాత్రి ఎంతో అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత సుమారు రాత్రి 3 అవుతుంది. ప్రభు ఏంటి ప్రభు, నీ బిడ్డలతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నావు అంటే ప్రభు మాట్లాడుతున్నాడు. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఖచ్చితంగా దేవుడు ఒక్కొక్కరిని బలముగా దర్శించాలని ఆశపడుతున్నాడు. ఈ ఆయుధాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు. ఈ ఆయుధాన్ని నీ మీద నువ్వు వాడుకోవద్దు. ఈ ఆయుధాన్ని శత్రువు మీద వాడు. 1 పేతురు 4వ అధ్యాయం 1 Peter chapter 4 verse 1. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుదామండి, గట్టి చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును. ఇప్పుడు ఆయుధం ఏంటి మనది? క్రీస్తు మనసు అనకండి అండి. క్రీస్తు మనసు తగ్గింపు ఉంది, క్రీస్తు మనసు త్యాగం ఉంది, క్రీస్తు మనసు చాలా ఉంది. అంత బ్రాడర్ హెడ్డింగ్ వద్దు, స్పెసిఫిక్గా ఉంది. ఏమనుంది? మళ్ళీ ఒకసారి చదువుదాం, అందరం కలిసి చదువుదాం. 1 పేతురు 4:1 అందరం కలిసి చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును. ఆయుధంగా మన ఆయుధం ఏంటంటే, క్రీస్తు శ్రమ పడ్డాడు,
ఎటువంటి మనసు అయితే దేవుడు, ఎట్లాంటి మైండ్ అయితే, ఎట్లాంటి స్థిర నిశ్చయం అయితే శ్రమల గుండా, అగ్ని గుండా క్రీస్తు ప్రభువారి మనసు ధరించాడో, నేను శ్రమలో వెళ్తున్నప్పుడు కూడా నా ఆయుధం ఏది? అదే ఆయుధం ఏది? క్రీస్తు ధరించిన మనస్సు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు క్రీస్తు చలించని చెకుముకి రాయి వలె గట్టిగా చేసుకున్న ఆ మనస్సే నా మనస్సు, అదే నా ఆయుధం. అయితే విషాదం ఏంటంటే, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఈ శ్రమలనే దేవుడు నీకు ఆయుధంగా పెడితే, అపవాది కూడా అదే ఆయుధాన్ని తీసుకొని మనల్ని మనం హాని చేసుకునేటట్లు చేస్తాడు. శ్రమల్లో నీ స్పందన అపవాదిని గెలిపిస్తుందా లేదా దేవుని గెలిపిస్తుందా? ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. దేవుడు శ్రమలు అనుమతిస్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, నా జీవితంలో శ్రమలు దేవుడు అనుమతించాడా, అపవాది అనుమతించాడని. దేవుడే అనుమతిస్తాడు. అనారోగ్యమా, దేవుడే అనుమతిస్తాడు. గాయమా, దేవుడు అనుమతిస్తాడు. పరిస్థితులా విషమింపజేసేది కూడా దేవుడే. కానీ ఈ పరిస్థితుల్లో క్రీస్తు ధరించిన మనస్సు మనం ఆయుధంగా ధరిస్తే విజయం పొందుతాం. అదే మనస్సు కానీ ఆయుధంగా ధరించినప్పుడు, దేవుడు శ్రమ పడ్డాడు, ఆయన శ్రమ పడిన తర్వాత నేను శ్రమల గుండా వెళ్తున్నాను, నేను దేవునితో సహచరణ అవుతున్నాను అనుకుంటే అది నీకు ఆయుధము, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. లేదా అపవాది ఏమంటాడు తెలుసా? నీ బతుకంతా ఇంతే, దేవుని దగ్గర అయ్యో అన్ని కష్టాలే, దేవుని దగ్గర అన్ని సమస్యలే, దాని బదులు దేవుని విడిచి వెళ్ళిపోరాదు, ముందే నీ జీవితం బాగుండే కదా అనేసరికి లోతు భార్య కదా తిరిగి చూసి ఏమైంది? ఉప్పు స్తంభమైనట్లుగా అపవాది ఆలోచనలో నీకు చాలాసార్లు ఆ శ్రమలనే మనస్సుని సరిగా ధరించకపోతే అదే పరిస్థితి నీకు ఆయుధంగా ఉండకుండా నీ జీవితాన్ని అపాయకరంగా మార్చేస్తుంది. ఈ సందర్భంలో శ్రమల కొలిమిలో నువ్వు వెళ్తున్నట్లయితే, బాధగుండా వెళ్తున్నట్లయితే, అది నీకు శ్రమ పొందుట నీకు మేలు అని ఎప్పుడు చెప్పగలవు తెలుసా? 3 సత్యాలు త్వరితంగా చూసుకుందాం. త్వరితంగా 3 సత్యాలు చూసుకొని దేవుని గంభీరంగా ఆరాధిస్తాం. ప్రియ సోదరి సోదరులు, నీ జీవితంలో ఏ గాయమైనా ఉండొచ్చు, ఏ అపాయం గుండా వెళ్తున్న పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా, ఏ ముళ్ళైనా, ఏ బాధ అయినా, ఏ శ్రమ అయినా సరే, ఖచ్చితంగా దేవుడు నీకు ఒక ఔషధాన్ని నింపి ఈరోజు జీవధారల్ని హృదయంలో నుండి ప్రవహింపచేయాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. మొదటి సత్యం చూసుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. శ్రమ పడుట ద్వారా వచ్చే మొదటి ఆశీర్వాదం, ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ గోయింగ్ త్రూ పెయిన్. ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ గోయింగ్ త్రూ పెయిన్. నువ్వు గాయం గుండా, నొప్పి గుండా, నష్టం గుండా వెళ్తూ ద్వారా వచ్చే మొదటి ఆశీర్వాదం, ఫస్ట్ బ్లెస్సింగ్. అందరం కలిసి 1-2 వచనాలు త్వరితంగా చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. మనోజాషులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక యుండుము. చాలండి. ఇంగ్లీష్లో ఒకసారి ఆ వచనాన్ని మనం అర్థాన్ని గ్రహిస్తే, శ్రమను అనుమతించడం ద్వారా దేవుడు మనలో చేసే మొదటి కార్యము ఏంటి అంటే, బైబిల్ రాస్తుంది, శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషు ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీగా ఉండక ఉండును. అంటే 2 మాటలు గమనిస్తాం. శ్రమ పడటం ద్వారా 2 జరుగుతాయంటండి. ఏంటంటే, మనల్ని దేవుడు శ్రమానుభవం కూడా తీసుకెళ్తూ మొదటిగా మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుచుతాడు. ద ఫస్ట్ పర్పస్ ఆఫ్ పెయిన్ ఈజ్ ప్యూరిఫికేషన్. ఆ పరిశుద్ధపరచబడే ప్రక్రియ ఎందుకు తెలుసా? అక్కడ బైబిల్లో రాస్తుంది, ఇంగ్లీష్లో చూడండి. బట్ టు ద విల్ ఆఫ్ గాడ్, దైవ చిత్తము అంటే మన జీవితంలో దేవుని యొక్క పర్పసెస్, మన జీవితంలో దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చే ప్రక్రియలో ఫస్ట్ స్టెప్ ఏంటట? శ్రమ గుండా దేవుడు తీసుకెళ్ళి ఆ నొప్పి గుండా మళ్ళీ ఏం చేస్తాడు? పరిశుద్ధపరచబడిన తర్వాత దైవ చిత్తాన్ని మనకేం చేస్తాడు? చూపిస్తాడు. ఆ ఇష్టానుసారంగా ఏం చేస్తాడు? మలుచుకుంటాడు. హిస్ విల్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్, ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ విల్ బి రివీల్డ్ and his purposes will be accomplished in our life when we accept the purification which comes because of the pain. మనం వెళ్తున్న నొప్పి ద్వారా, శ్రమల ద్వారా వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మనం ఏమవుతామండి? పవిత్రపరచబడతాం. పవిత్రపరచబడినప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క చిత్తము ఇష్టానుసారముగా అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో విల్ ఆఫ్ గాడ్ అని ఉంది. ఆ దైవ చిత్తం మనకి ఏం చేస్తానంట దేవుడు? చెప్పండి. రుజువు చేసుకొని ఆ సంకల్పంలో, పర్పస్లోకి మనల్ని ఏం చేస్తాడు? గట్టి చెప్పండి. తీసుకెళ్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, లోకస్తులు అంటారు విధి అంటారు, విన్నారండి? విధి అంటే మనకొరకు రాసి ఉంది, తలరాత. ఓకే,
అది పాజిటివ్ అంటారు, నెగిటివ్ అంటారు, ఇలాగంటారు, పక్కన పెట్టండి. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన నిత్య సంకల్పం, ఇటర్నల్ పర్పసెస్, దాన్ని విధి అనకండి. దేవుడు మన కొరకు నిర్దేశించిన నిత్యమైన ప్రణాళికలు, ఉద్దేశములు, సంకల్పములు మన జీవితంలో నెరవేర్చబడక ముందు మనల్ని ఏం చేస్తాడు? శుద్ధీకరణ గుండా తీసుకెళ్తాడు. ఈ ప్యూరిఫికేషన్ గుండా తీసుకెళ్ళాలి అంటే దేవుడు వాడుకునే మొదటి సాధనం ఏంటి? గట్టి చెప్పండి. శ్రమానుభవం. మీరు అనొచ్చు, ఇంత స్టోరీ అవసరమా? డైరెక్ట్ శ్రమ కట్ చేసి అలా బైపాస్ చేసి, మన ముందే బైపాస్లో హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ బైపాస్, హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ఫ్లైఓవర్స్. ఇక్కడే 4 ఫ్లైఓవర్లు ఎక్కి దిగాలి పాపం. లైఫ్ టెంపుల్ రావాలంటే చుట్టూ 3 ఫ్లైఓవర్లు తిట్టుకొని రావాలి. ఇన్ని ఫ్లైఓవర్లు ఎందుకు పెట్టారు అంటే టైం తగ్గడానికి కదా. విషాదం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఫ్లైఓవర్స్ లేవు. శ్రమ పొందుట నాకు మేలాయను అంటే శ్రమ పడటం ద్వారా ఏమవుతుంది? నాకు శుద్ధీకరణ, ప్యూరిఫికేషన్. ప్యూరిఫికేషన్ అవ్వడం ద్వారా ఏమొస్తుంది? పర్పస్. 3P కదండి. పెయిన్ మేక్స్ యూ ప్యూరిఫైడ్, పెయిన్ గివ్స్ యూ ప్యూరిఫికేషన్, ప్యూరిఫికేషన్ గివ్స్ యూ పర్పస్. ఈ ప్రాసెస్ గుండా వెళ్ళకుండా పర్పస్ నెరవేరబడడం అనేది ఇంపాసిబుల్. దీని కొరకు కొన్నిసార్లు దేవుడు నువ్వు మర్చిపోయినా సరే అట్లా తట్టి లేపుతాడు అప్పుడప్పుడు. దేవుని ఎప్పుడు ఎక్కువ గుర్తు చేసుకుంటాం? హాస్పిటల్లోనా లేదా ఏదైనా వస్తువులు కొంటున్నప్పుడు ఎక్కువ గుర్తు చేసుకుంటాం? ఉన్నోన్నారు చెప్పండి. హాస్పిటల్లో. మనం శ్రమలో దేవుడు వ్యాధికి వస్తాడా? మన భాషలో దేవుడు బాగా వ్యాధికి వచ్చేది శ్రమల్లోనా సుఖంలోనా? శ్రమల్లో. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, బర్త్డేలు అన్నీ నామకే వాస్తేనే, ఏమనుకోద్దండి, ఉన్నోన్నారు చెప్తాను. అది కూడుకునే దేనికంటే అందరం కలుసుకోవాలి. దానికి గుండె మీద చేసుకొని చెప్పండి, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తామా? అరే లేక సంవత్సరం బంధువులందరూ కలిసాం, ఏం చేయాలి? నా ప్రాణమా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ముందంటే దేవుడు సంవత్సరం కాపాడండి కదా, దేవుణ్ణి స్తుతించాలనేది పొరపాటును ఎవరైనా చెప్పారనుకోండి, ఎప్పుడు పని పాటలేదు, ఊరికే ఆరాధన అంటారు అని వాళ్ళని తిట్టుకోవడమే. నిజంగా ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా అబ్బా దేవుడు సంవత్సరం కాపాడు, ఈరోజు అంతా దేవుని స్తుతిస్తాను, మనస్ఫూర్తిగా కలిసి దేవుని ఆరాధిస్తావు అన్నావా? గ్రీటింగ్స్, హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ, విష్ ద సేమ్, ఇది ఇప్పుకోవడానికే థ్యాంక్ యూ సో మచ్, యూ రిమెంబర్. నీకు మనిషి జ్ఞాపకం చేసుకున్నాడు, అది ఫేస్బుక్లో రిమైండరో లేకపోతే ఫోన్లో రిమైండరో ఇంకెవడో షేర్ చేసి చెప్తే గుర్తు చేసుకొని మెసేజ్ పెడితే దానికి నువ్వు అంత రియాక్ట్ అవుతావు. కానీ అరే దేవుడు నన్ను కాపాడాడని ఎప్పుడైనా దేవుడు గుర్తుపెట్టుకున్నావా? మనకు దేవుడు గుర్తొచ్చేది శ్రమల్లోనే ఫస్ట్. అందుకొరకే ఒక వ్యక్తిని ముసలోడు అయిపోయాడట. తను పిల్లలంటే చాలా ఇష్టం. తన పైన 11th ఫ్లోర్ నుంచి ప్రతిరోజు పిల్లలు వెళ్తూ ఉంటే 4:30కి చాక్లెట్స్ వేస్తూ ఉండేవాడంట. డైలీ చాక్లెట్స్ వేస్తూ ఉంటే పిల్లలు కింద పడితే చాక్లెట్ బాగుందని తీసుకొని తినుకొని వెళ్ళిపోయేవారు. ఇలా ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ దాకా చేస్తూ ఉన్నాడు. ఒక్కడు కూడా పైకి తిరిగి ఎవరిస్తున్నారు చాక్లెట్ అని మాత్రం చూడలేదు. ఒకరోజు అనుకున్నట్టు అబ్బా వీళ్ళ అటెన్షన్ ఎట్లా గ్రాప్ చేయాలని చెప్పి ఒక చిన్న రాయి తీసుకొని చాక్లెట్ కవర్ చుట్టి ఆ నుంచి ఇసిరేస్తే టంగమంది ఆకిందంట ఒకటికి. ఎవడ్రా వేసిందని ఫస్ట్ వెంటనే పైకి తిరిగి చూసాడంట. ఎప్పుడు గుర్తొచ్చాడు వేస్తున్నాడు? ఎప్పుడండి? రాయి వేస్తా. నిజంగా ఆలోచిస్తే ఈరోజు బ్రతుకున్నావంటే దేవుని కృప అని తెలిస్తే ఎంత రుణపడి ఉండాలండి. మేళ్ళు మర్చిపోతాం, చేసిన కార్యం మర్చిపోతాం, సుఖాలు మర్చిపోతాం, సమృద్ధి మర్చిపోతాం. పుష్కలంగా దీవిస్తే గుర్తుకే రాడు దేవుడు. ఒక్క టక్కు మనకు రాయిస్తే నేనే గుర్తొచ్చానా నీకు అని ఎక్కడ లేని ఆవేదన వ్యక్తం చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాం. కానీ ఎందుకు దేవుడు అటెన్షన్ గ్రాప్ చేస్తాడు తెలుసా? జరిగిన సంఘటన బైబిల్లో అది అక్షరార్థం తీసుకోవట్లేదు, ఆత్మీయ అర్థాన్ని మాత్రం పరిచయం చేసి ముందుకెళ్ళని ఆశపడుతున్నా. బహుశా దావీదు జీవితం మనందరికీ తెలుసు. దావీదుకి చాలామంది బిడ్డల్లో అమ్నోను ఒక కుమారుడు, పెద్దవాడు. యవన కుమారుల్లో ఒక కుమారుడు పేరు అబ్షలోం. అమ్నోను యొక్క సహోదరిని అబ్షలోం యొక్క సహోదరిని అమ్నోను ఎప్పుడైతే పాడు చేశాడో కోపం మీద అబ్షలోం ఏం చేశాడో తెలుసా అండి? విందు ఏర్పాటు చేసి పిలిపించి అమ్నోను ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు భయం పట్టుకుంది, తండ్రికి తెలిస్తే చంపుతాడేమో. తండ్రి బాధ ఏంటంటే పెద్ద కొడుకు చచ్చిపోయాడు, ఎవరి చేతిలో? చిన్న కొడుకు చేతిలో. ఈ తండ్రి ఏం చేయలేని పరిస్థితి, ఇంకోటి చంపుకోలేడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక బాధ తప్త హృదయంతో ఈ పరిస్థితుల్లో తండ్రి ఉంటే కొడుకు తండ్రి ఎక్కడ తిడతాడో అని భయపడి కుమారుడు ఏం చేశాడు తెలుసా అండి? పారిపోయాడు. తప్పు చేస్తే ఫస్ట్ ఏం చేస్తారు? అబ్స్కాండింగ్, పారిపోయాడు, గుర్తు తెలియదు. పారిపోయిన తర్వాత అప్పుడు సుమారు కొన్ని సంవత్సరాలు, సుమారు 2 సంవత్సరాలు అనుకుంటా అలాగే వేస్ట్ చేస్తూ వచ్చాడు.
2 సంవత్సరాల తర్వాత పగ సాధించాడు. 2 సంవత్సరాల తర్వాత పగ సాధించిన తర్వాత 3 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. రాలేదు. హీ డిడ్ంట్ కమ్ ఇన్సైడ్. యెరూషలేమును విడిచిపోయి అరణ్యంలో 3 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత మనసు బుద్ధి పుట్టింది, వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి యెరూషలేములో ఉన్నాడు. తండ్రితో సహవాసం లేదు, నో ఫెలోషిప్ ఎట్ ఆల్. తండ్రిని కలుసుకోవాలని ఆశపడ్డాడు, కానీ తండ్రి అపాయింట్మెంట్ దొరకాలంటే మీరు అనొచ్చు, తండ్రి అపాయింట్మెంట్ కష్టమా అంటే తండ్రి మామూలుడు కాదండి. ఎవరైనా ఇప్పుడు యోబు దగ్గరకు వచ్చి, యోబు మా డాడీతో అపాయింట్మెంట్ ఇప్పించావా అన్నాడు. ఎవరు? అబ్షాలోం. అర్థం కాకపోతే చేయొద్దండి, ఎందుకంటే స్టోరీ మళ్ళీ తికమక అవుతుంది తర్వాత. అబ్షాలోము నాకు అపాయింట్మెంట్ కావాలి అంటే యోబు ఏం చేయాలి? కలపాలి కదా, కలపలే. ఫస్ట్ టైం అడిగితే తూచిపో అన్నాడు. ఈయన పాపం మర్యాదగా తగ్గింపు చేసుకొని తప్పిపోయిన కుమారులాగా వస్తే బాగుండు. అప్పుడు ఎవరి అపాయింట్మెంట్ అక్కర్లే, పోయి తండ్రి అని కాలు మీద పడితే ఆయన ఆకర్షిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఈయనకు పాపం ఈగో ఎక్కువ కదా, మధ్యలో ఎవరో ఒకరు రావాలి తీసుకెళ్ళాలని చెప్పి. ఇప్పుడు యోబుని ఏం చేస్తాడు? సెకండ్ టైం పోయి అడిగాడు. సెకండ్ టైం పోయి అడిగితే యోబు సెకండ్ టైం కూడా కల్పించలేదండి. చూశాడు యోబు. ఏం చేశాడు తెలుసా అండి? 2వ సమూయేలు గ్రంథం చూద్దాం ఏం చేశాడు లాస్ట్కి. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 28, 30, 28, 29, 30 అందరం కలిసి చదువుదాం. అద్భుతమైన సత్యం ఇది. లోకరీతిగా అక్షరానుసారంగా వేరేదైనప్పటికీ ఆత్మీయ సత్యం మాత్రమే పరిగెరుకుందాం దీంట్లో నుంచి. ఓన్లీ స్పిరిచువల్ థాట్ విల్ కాంటంప్లేట్. 2 సామ్యూయల్ చాప్టర్ 14 verse 28, 29 and 30. లెట్స్ రీడ్ ఆల్ టుగెదర్. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజదర్శనమును చేయక ఉండను. మనం కూడా అంతే, యెరూషలేములో ఉంటాం కానీ దేవుని కలుసుకో. మీరు అనొచ్చు, యెరూషలేము దేవుని సన్నిధి కదా, దేవుని పట్టణమే కదా. దేవుని పట్టణంలోనే ఉన్నాడు కానీ దేవుని మాత్రం కలుసుకోలేం. మనం అంతే, అక్కడక్కడ చుట్టూ తిరుగుతాం కానీ దేవుని దగ్గర మాత్రం రాం. ఇప్పుడు ఏం చేశాడు? 29, యోవాబు రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లకుండెను. 2వ మారు అతని పిలువనంపినప్పుడు అతడు నారొల్లక పోయాను. 2 సార్లు ట్రై చేశాడండి అబ్షాలోము, వర్కౌట్ కాలే. ఇప్పుడు 30 వచనం అందరం కలిసి చదువుదాం. ఆల్ టుగెదర్ ప్లీజ్. అబ్షాలోము తన పని వారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో యవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా, యవల చేలు ఇప్పుడు ఏమైంది అర్థమైపోయింది. ఇప్పుడు యోవాబు ప్లాన్ వేశాడు, ఎట్లా నేను అటెన్షన్ గ్రాప్ చేయాలి. ఎవరిది? యోవాబుది. ఎందుకొరకు? దేవుని కలుసుకోవాలి. దేవుని కలుసుకోవాలంటే నాకు అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ కావాలంటే ఏం చేయాలి? యోబు అపాయింట్మెంట్ కావాలి ఫస్ట్. యోబు అపాయింట్మెంట్ కావాలంటే ఏం చేయాలి? యోబు పొలము నా పొలం పక్కనే ఉన్నాయి. పనులు పిలిపించాడు, నిప్పంటించండి రా ఒక రోజు అని. వెంటనే వీళ్ళని పనులు ఏం చేశారండి? సిన్సియర్గా వెళ్ళి యవల చేలు బార్లీ ఫీల్డ్ రెడీగా ఉంటే మొత్తం నిప్పు అంటే తగలబెట్టి పడేశారు. తగలబెట్టేసరికి నెక్స్ట్ రెస్పాన్స్ ఏమొస్తుంది చెప్పండి? మీ స్టోరీ మీరు అల్లేసుకోండి, మీకు తెలిసిపోయిండొచ్చు. తగలబడే వెంటనే పనులు వచ్చి, యోబు నీ పొలం మొత్తం గల్లంతా నాశనం అయిపోయింది, లాస్ అనేసరికి, ఎవడరా లాస్ చేసింది? యుద్ధశూరుడు కదండి, హుటాహుడిని ఎక్కడ రావాలి? పొలం దగ్గర రావాలి. అబ్షాలోము చేశాడు. ఎందుకంటే అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేస్తాను. తర్వాత స్టోరీ అంతా మనకు తెలుసు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, యోబు యొక్క గమనాన్ని, టేక్ ద పాయింట్, యోబు యొక్క గమనాన్ని ఆకర్షించడానికి, క్షమించండి, దావీదు యొక్క అపాయింట్మెంట్ని పొందడానికి, యోబు యొక్క గమనాన్ని ఆకర్షించడానికి ఇప్పుడు అబ్షాలోము ఏం చేశాడు? యవల చేను ఏం చేశాడు? తగలబెట్టాడు. ఆపేద్దాం. కొన్నిసార్లు మన గమనాన్ని ఫస్ట్ టైం చెప్తాడు, వినవు, మెల్లని స్వరం, మనకు చాలా కాకతాళ్యం దేవుని స్వరం అంటే కదండి. సెకండ్ టైం మాట్లాడతాడు, వినవు. కొద్దిగా గట్టిగా వాయిస్ రేజ్ చేసి దేవుడు చెప్తాడు సేవకుల ద్వారా, నన్ను గద్దిస్తారా అని ఇంకా కోపం ఎక్కువ, ఇంకా అసలైనాము. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, గట్టిగా స్వరం స్టార్ట్ అయింది, వినవు. అప్పుడు దేవుడు కూడా ఛాన్స్ ఇచ్చి ఏం చేస్తాడు? యవల చేను చెప్పండి పర్లేదు తగలబెడతాడు. ఒక లాస్ అనుమతిస్తాడు. లాస్ అనుమతిస్తే ఇప్పుడు ఎందుకు చేశాడు, ఏంటి, ఎలా, ఎందుకు అయింది, అసలు నేనేనా, అది నీకు గుర్తొచ్చింది, ఇవన్నీ ఆలోచనలు అంటాడు. నువ్వు టైం ఇస్తే, కొద్దిగా నాకు టైం ఇస్తే
ఏదో చెప్పాలని ఆశపడుతున్నా కదా, ఒక్కసారి వింటే, ఇదే చూపిస్తే, పిలుపుకు నాంది పలికితే నీ జీవితం మార్చాలి. ప్యూరిఫికేషన్, పెయిన్ స్టెప్ నెంబర్ 2, ప్యూరిఫికేషన్ స్టెప్ నెంబర్ 3, పర్పస్. పి 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 పెయిన్ చెప్పండి, ప్యూరిఫికేషన్, పర్పస్, విల్ ఆఫ్ గాడ్. అదే నెరవేర్చుకుంటాను. ఐ వాంట్ యువర్ అటెన్షన్ ప్లీజ్. అందుకొరకే న్యూస్లో కానీ ట్రైన్లో కానీ మనం వినకపోతే యాత్రికన్ కృపయా యువర్ అటెన్షన్ అని న్యూస్ రీడర్స్ ట్రైన్లో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఫస్ట్, కెన్ ఐ హ్యావ్ యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్ అంటే ఐ డోంట్ కేర్ అంటావు ఫస్ట్. నెక్స్ట్ దేవుడు ఏమంటాడు? కెన్ ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అని కొద్ది వాయిస్ రేజ్ చేస్తే హూ ఆర్ యూ అంటాం. తర్వాత లాస్, అది ఏ లాసో మీకు అర్థం చేసుకోండి. అప్పుడు లాస్ అయ్యేసరికి ఎవరి చేను ఎవరు తగలబెట్టారు అంటే ఇట్స్ మీ, ఐ వాంట్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలాసార్లు దేవుని మాట, దేవుడు తన దివ్యమైన సంకల్పం నీ జీవితంలో నెరవేర్చుకోవడానికి నువ్వు విననొల్లకపోగా నిన్ను లైట్ తీసుకునే దేవుడు కాదు. లైట్ తీసుకునే దేవుడు అయితే ఇంత మాట్లాడాల్సిన అవసరత లేదు. యోబు గ్రంథం 33 చూడండి. ఈ మాట దేవుని ప్రక్రియ, గాడ్స్ స్టైల్. ఐ వాంట్ టు లెట్ యు నో దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ గాడ్. దేవుడు పెయిన్ అనుమతించాడు, లాస్ అనుమతించాడు, గాయం అనుమతించాడు, నష్టం అనుమతించాడు. ఈరోజు ఒక ముళ్ళును పెట్టాడు అంటే టైంపాస్కి ఏం పెట్టలేదండి. పెయిన్ తర్వాత ప్యూరిఫికేషన్ తర్వాత పర్పస్ ఆఫ్ గాడ్, ఇటర్నల్ పర్పసెస్ ఆఫ్ గాడ్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ అండ్ త్రూ యూ. హీ హాజ్ నాట్ డన్ ఇట్ యెట్. యోబు గ్రంథం 33 అధ్యాయం 14 చందం కలిసి చదువుదాం. 14-15. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకును సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో 16-18. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. వాక్యాన్ని సిద్ధపరిచి దైవజనుల ద్వారా సూటిగా మాట్లాడతాడు. ఇది స్టెప్ నెంబర్ 5. తర్వాత చూడండి, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నొందును. శిక్షణము, శిక్ష కాదు, శిక్షణము. ఇట్ ఈస్ నాట్ కర్స్, ఇట్ ఈస్ not a punishment, but it is chastisement. In other words, it is training. శిక్షణము. డ్రైవర్ ఈజ్ అండర్ ట్రైనింగ్ అంటారు కదా, ట్రైనింగ్ కింద ఉన్నాడు. సో ట్రైనింగ్ ఇస్తాడు. తర్వాత రొట్టెయో రుచిగల ఆహారము వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనబడకుండా ఎముకల పైకి పొడుచుకొని. ఇంకా తర్వాత అన్నీ చెప్తే వినకపోతే 29 సామెతలు 1వ వచనం. కానీ ఇటు దాకా తీసుకుపోవట్లేండి దేవుడు. 29 Psalm verse 1. 29:1 చదవండి. 29:1 సామెతలు ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా. అది స్టెప్ నెంబర్ 7. తర్వాత స్టోరీ ఎండ్స్ అని బోర్డు పడుతుంది. తర్వాత ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇంతదాకా దేవుడు తీసుకురాడండి. నిజంగా నువ్వు పర్పస్లో ఉంటే, మళ్ళీ ఒకసారి చెప్తాను, నువ్వు నిజంగా పర్పస్లో ఉంటే, if you really are in the plan of God, the first thing that God wants to stop is He wants to bring at the level of pain, ask you to pause, think for a while, allow the purification, then come to the accomplished purpose of God, and that's where the blessing begins. దేవుడు దాని నెక్స్ట్ స్టెప్కి తీసుకుపోడు. కానీ శ్రమ నొందుతా నాకు ఏమవుతుంది? గట్టి చెప్పండి. మేలు అవుతుంది. ఈరోజు అటు మేలును దేవుడు దయచేస్తే, ఇప్పుడు దీని ద్వారా మొదటిగా శ్రమ సిద్ధపాటు లేదా శుద్ధీకరణ. ఇప్పుడు శుద్ధీకరణ తర్వాత ఇప్పుడు ఆయనతో ఏమి ఇచ్చాడు? అపాయింట్మెంట్ ఇచ్చాడు. అందుకొరకే డిసప్పాయింట్మెంట్స్ ఆర్ గాడ్స్ అపాయింట్మెంట్స్. ఒక గాయం, నొప్పి, బాధ దిలుతున్నామంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను తాను బయలుపరుచుకునే అద్భుతమైన సదవకాశాన్ని చేతిలో పెట్టాడు.